అందరికీ నమస్తే అండి. చంద్రబాబు గారు అండ్ లోకేష్ గారు అండ్ ఇంకా కొంతమంది టీం టీజీ భరత్ గారు ప్లస్ కొంతమంది అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒక టీమ్గా దావోస్ వెళ్ళారు. అక్కడ ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరుగుతోంది. అక్కడికి ప్రపంచంలోని పలు దేశాల నుంచి ఇన్వెస్టర్స్ పెట్టుబడిదారులు, వివిధ కంపెనీల ప్రతినిధులు, పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళ సీఈఓలు, ముఖ్యులు అందరూ కూడా వస్తుంటారు. సో వాళ్ళు అదే ప్రాంతానికి ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్రాల నుంచి ప్రతినిధులు కూడా వస్తుంటారు. వాళ్ళు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టాలి అనేది వాళ్ళు వెతుకుతారు. ఏ పెట్టుబడిదారుని మన రాష్ట్రానికి తీసుకురావాలని వీళ్ళు వెతుకుతారు. సో వీళ్ళు కలిసే వేదికే ఆ దావోస్. ఇక్కడ ప్రతి సంవత్సరం జరుగుతుంటుంది. గత 5 ఏళ్ళు అంటే 2019 నుంచి 24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి దావోస్ వెళ్ళారు. ఒక్కసారే వెళ్ళారు. మరి ఎందుకు ఆయన ఒక్కసారే వెళ్ళారు, మిగిలిన సార్లు ఎందుకు ఇంట్రెస్ట్ చూపించలేదో తెలియదు, కానీ ఒక్కసారి వెళ్ళారు. 2 సార్లు వెళ్ళారా అంటే నాకు తెలిసి ఒక్కసారే. మళ్ళీ ఏమైనా డౌట్ వస్తుంది, రెండోసారి 2022లో కూడా వెళ్ళారా అని డౌట్ వస్తుంది. మీరే చెక్ చేయాలి. నాకు తెలిసి ఒకసారి. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్య 4 సార్లు వెళ్ళారు. 2015లో వెళ్ళారు, 2016లో వెళ్ళారు, 2017లో వెళ్ళారు, 2019లో వెళ్ళారు. ఆ 5 ఏళ్లలో 4 సార్లు చంద్రబాబు గారు దావోస్ వెళ్ళారు. ఆయన వెళ్ళిన ప్రతిసారి కూడా 2015లో వెళ్ళినప్పుడు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో సమావేశమయ్యారు. సత్య నాదెళ్లతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్లో మైక్రోసాఫ్ట్ ఏర్పాటుకు సంబంధించి చర్చించారు. కాకపోతే అది ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు, అది వేరే విషయం. అలాగే 2016లో మియర్ బర్గరు ఫిష్లోమ్ సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్లు వస్తున్నాయని చెప్పి ఆ సోలార్ యూనిట్ల తయారీకి సంబంధించి కొన్ని ప్లాంట్లు మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళతో భేటీ అయ్యారు. ఆ తర్వాత అలాగే ఇదే 2016లో టెక్స్టైల్స్ మెగా టెక్స్టైల్ పార్క్ వస్తుంది ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి వాళ్ళతో భేటీ అయ్యి దాదాపుగా 2,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి వాళ్ళతో భేటీ అయ్యారు దావోస్లో 2016లో. 2017లో జనరల్ అట్లాంటిక్ 43,000 కోట్ల పెట్టుబడులు వస్తాయి, విశాఖలో యూకేకి చెందిన కంపెనీ ఒకటి వస్తుందని చెప్పి 2017లో వాళ్ళతో భేటీ అయ్యారు. అంటే ఒక్కొక్కసారి పెద్ద పెద్ద కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. అలాగే 2019లో కూడా అంతే. జేఎస్డబ్ల్యూ వాళ్ళది 3,500 కోట్లు, అవి రామాయపట్నం పోర్ట్ దగ్గరేమో పోర్ట్ వస్తుంది రామాయపట్నం, అక్కడేమో పీపీపీ పవర్ ఆసియన్ పేపర్ అండ్ పల్ప్ ఆ ప్రాజెక్ట్ వస్తుంది ఏపీపీ, ఆ పక్కనే జేఎస్డబ్ల్యూ స్టీల్ కూడా వస్తుంది, 3,500 కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పి ఆ దావోస్లో వాళ్ళతో భేటీ అయ్యారు. మర్చిపోయాను, 2018లో కూడా వెళ్ళారా? సరే, మొత్తానికి నాకు తెలిసి అయితే 4 సార్లు వెళ్ళినట్టు గుర్తు గత 5 ఏళ్ళలో. సో ఓవరాల్గా ఈ 4 ఏళ్లలో అంటే 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు గారు దావోస్ పర్యటనలో మొత్తం మీద సుమారుగా 80కి పైగా కంపెనీల ప్రతినిధులతో భేటీ అవ్వగా అందులో ఒక 2-3 కన్ఫర్మ్ అయ్యి ఆంధ్రప్రదేశ్కి రావడానికి ఇంట్రెస్ట్ చూపించారు. వాళ్ళ తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చారు, కార్యరూపం దాల్చాయి. ఆ తర్వాత ప్రభుత్వం మారిపోవడంతో కొత్త ప్రభుత్వం వచ్చి వాటిని వెళ్ళగొట్టారు. ఇప్పుడు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను, ఇచ్చిన పారిశ్రామిక విధానాలను, వచ్చిన పరిశ్రమలను కొత్త ప్రభుత్వాలు కూడా కొనసాగిస్తే ఇబ్బంది ఉండదు. కానీ వాళ్ళ ఎంఓయూలు చేసుకున్నారు, మాకెందుకు? వాళ్ళ కంపెనీలు తెచ్చారు, మాకెందుకు? మా కంపెనీలు వేరు, మా ఎంఓయూలు వేరు. వాళ్ళ రాష్ట్రం ఒకటే, వీళ్ళ డబ్బు ఒకటే, వీళ్ళ భూమి ఒకటే, వీళ్ళ సీఎం కుర్చీ ఒకటే. కానీ వీళ్ళకి రాజకీయం వేరుంటుంది, ఎంఓయూలు వేరుంటాయి, పరిశ్రమలు వేరుంటాయి, కులాలు వేరుంటాయి. అందుకే రాష్ట్రం ఈ స్థితిలో ఇలా వచ్చిందనమాట. సో 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు గారు చాలా ప్రయత్నాలు చేశారు, చాలామందితో భేటీ అయ్యారు. కానీ పూర్తి స్థాయిలో సక్సెస్ అయినవి 1-2 మాత్రమే ఉన్నాయి. 2019 నుంచి 24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి వెళ్ళారు. దాదాపుగా 7 కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యి పెద్ద స్థాయి కంపెనీలతో మాట్లాడారు. ఏ ఒక్కటి కూడా రాలే. సో ఇప్పుడు చంద్రబాబు గారు, లోకేష్ గారు వీళ్ళందరూ వెళ్తుండటంతో వీళ్ళ మీద భారీగా అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే 2014-19 నాటి రాష్ట్రం వేరు, 2024 తర్వాత రాష్ట్రం వేరు. విభజన గాయాలు ఇప్పటికీ వెంటాడుతున్నాయి. ఒక గట్టి స్ట్రాంగ్ ఎక్కువ మందికి ఉపాధి కల్పించే ఒక పెద్ద పరిశ్రమ వచ్చిందంటూ ఏమీ లేదు గత కొన్నేళ్లుగా. కొన్ని ప్రకటనలు అయితే ఉన్నాయి, ఇండియన్ ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్ట్ అనో, లేదంటే స్టీల్ పరిశ్రమనో, ఆర్సెలార్ మిత్తల్ అనే పరిశ్రమనో, ఏదో రకరకాల ప్రపోజల్స్ ఉన్నాయి, ఎంఓయూలు ఉన్నాయి. కానీ దావోస్లో మీటింగ్లో ఎంఓయూ చేసుకుంటే, లేదా అక్కడ వాళ్ళతో మాట్లాడే తర్వాత కార్యరూపంలోకి వస్తే అది కొంచెం ఈ పర్యటనకు సార్థకత ఉంటుంది, ఈ పర్యటనకు విలువ ఉంటుంది.
లేకపోతే ఉత్తుత్తి పేపర్ ప్రకటనల కోసమో, ఉత్తుత్తి వాళ్ళు అంత పెట్టుబడి పెడుతున్నారు, వీళ్ళు ఎంత పెట్టుబడి పెడుతున్నారు అనే రియాలిటీ షో కోసమో ఇంత దూరం వెళ్ళాల్సిన పని లేదు. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టుకుని వెళ్ళాల్సిన పని లేదు. సో అక్కడ వెళ్ళిన దాన్ని వీళ్ళు ఒక 10 మందితో భేటీ అయితే ఒక ఇద్దరు అట్లీస్ట్ ఒక 20% రిజల్ట్ కనిపించాలంటా నేను. 20% రిజల్ట్ కనిపిస్తే అది ప్రజలకు సీఎం గారు దావోస్ వెళ్ళారు, లోకేష్ గారు దావోస్ వెళ్ళారు, అక్కడ చర్చించారు, అక్కడ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు, వాళ్ళని మన రాష్ట్రానికి రప్పించారు అనే ఒక పాజిటివ్ ఫ్లేవర్ ఉంటుంది. సో 2014 నుంచి 19 మధ్యలో టీడీపీ గవర్నమెంట్ ప్రయత్నాలు చేశారు కానీ పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వలేదనేది వాస్తవం. 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నాలు చేయలేదు, వెళ్ళిన ఒక్క ఏడాది కూడా ఒక్క కంపెనీ కూడా రాలేదు. సో ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు కాబట్టి, రాష్ట్రం మరింత వెనుకబడింది కాబట్టి, ఇప్పుడు అర్జెంటుగా అత్యవసరం పెట్టుబడులు పరిశ్రమలు రావాల్సి ఉంది కాబట్టి, సో చంద్రబాబు గారు ఎంత సీరియస్గా దీని మీద కసరత్తు చేస్తారనేది చూడాలి. సో కేవలం ఎంఓయూలు చేసుకోవడమో వాళ్ళతో మాట్లాడడమో కాకుండా పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చేలా చూస్తే బాగుంటుంది అన్నమాట. రాష్ట్రానికి బాగుంటుంది, టీడీపీకి బాగుంటుంది, ఆయనకి బాగుంటుంది. థ్యాంక్ యూ.